హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ ఇప్పుడు మేము మార్బుల్ టెంపుల్కి వచ్చేసాం. తిరుపతికి దగ్గరలో ఉందన్నమాట. సో అండ్ ఇవాళ డే మేము డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఎక్కడెక్కడికి వెళ్తామో నేను అంతా మీకు కవర్ చేసి చూపిస్తాను. ఓకే, సో కీప్ వాచింగ్. అండ్ ఫైనలీ మేమైతే టెంపుల్కి వచ్చేసాం. అండ్ అక్కడ చూసారు కదా, ఇది జైన్ టెంపుల్ అనమాట. మార్బుల్ టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ. సో లెట్స్ విజిట్, కమ్ అండ్ షో. అండ్ ఇక్కడ ఇంటీరియర్ చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో ఇదొక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ లాగా అనిపించింది నాకైతే. చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి మన మార్బుల్ టెంపుల్, చెప్పాను కదా ఇందాక. సో చాలా వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ నా వైపుకి బాగా సెట్ అయింది, ఎందుకంటే నేను చాలా ఇక్కడ పిక్చర్స్ తీసుకున్నా. అండ్ ఈ అనార్కలి కూడా చాలా సెట్ అయింది. ఎన్నో డేస్ ముందు తీసుకున్నా. ఇది మేబీ ఒక 6 months అయింది, కానీ దాన్ని ట్యాగ్ ఓపెన్ చేయకుండా వేసుకోకుండా ఉన్నా. కానీ ఈ టెంపుల్కి ఇలా రాసి పెట్టుందేమో, ఇది వేసుకున్నా. కానీ చాలా బాగుంది. సో ఇక్కడ ప్రశాంతంగా ఎవ్వరు లేరు ఎక్కువ. ఇట్లాంటి ప్లేసెస్ అంటే నాకు ఇష్టం. ఎక్కువ క్రౌడెడ్ ఉంటే నాకు ఇష్టం ఉండదు. సో ఇలా ఉంటే ఎంతసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు, కొంతసేపు స్పెండ్ చేసినట్టు ఉంటుంది. గైస్, ఇది చూసారా ఆర్కిటెక్చర్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా కొత్తగా చేసినట్టుందన్నమాట. యాక్చువల్లీ నేను ఈ క్లిప్ ఎందుకు తీసానంటే, ఒక టీవీ షోలో మృణాల్ ఠాకూర్ స్టేజ్ పైన ఇలా ఉరుక్కుంటూ వెళ్తుంది అనమాట, ఆ డ్రెస్ని ఇలా పట్టుకొని. సో నా డ్రెస్ కూడా అలా ఉండే. సో అందుకని అలా రన్ చేస్తూ రావాలనిపించింది, అందుకే ఈ వీడియో రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ ఈ డ్రెస్ చాలా, దీని గేర చాలా ఎక్కువ ఉండే. సో అందుకనే నాకు ఇలా తిరుగుతూ ఉంటాయి కదా అమ్మాయిలకి, అలా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు అలా తిరగాలనే ఫీల్స్, అట్లా నాకు కూడా అలాంటివి ఎక్కువ అనమాట. అందుకని సో ఇలా వీడియోస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు శశాంక్ని చూపిస్తా, చూడండి. అద్దిగో చూసారా, హ్యాండ్సమ్ ఉన్నాడు కదా, అగ్గో. అండ్ ఫైనల్గా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అండ్ నెక్స్ట్ మేము వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతున్నాం, అది చూపిస్తా. మధ్యలో తిరుపతిని కవర్ చేస్తాము, ఆ రోడ్స్ ఎలా ఉంటాయి అవన్నీ. అండ్ చూసారా, ఇలా ఉంటాయన్నమాట. ఇంత బ్యూటిఫుల్ నేచర్ కదా, అసలు ఒక వనం, ఒక తోటలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఆ గ్రీనరీ చూస్తుంటే. ఆ వెదర్ కూడా ఆ రోజు చాలా బాగుండే. చుట్టుపక్కన ఎట్టు చూసినా కొండలు ఉంటాయి తిరుపతిలో. అండ్ ఇది వచ్చేసి రాయల చెరువు అనమాట. ఇది శక్తిపీఠం అనే గుడి వెనకాల ఉంటుంది. సో బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఇక్కడ నేను వచ్చేసి గుళ్ళో ప్రదక్షిణలు వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది ఏం జరుగుతుంది నేను తర్వాత చెప్తాను, చూస్తూ ఉండండి ఇది ఏంటి అనేది. ఇక్కడ మేము సెకండ్ ప్లేస్కి వచ్చేసాం. ఇదేంటంటే శక్తిపీఠం, తిరుపతిలో దగ్గరలో ఉంటుంది. ఇది మా అత్తయ్య ఎక్కువ నమ్ముతారనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఒక మాతాజీ ఉంటారు అండ్ కాళికాదేవి ఉంటారు. సో
ఇక్కడ మనము ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ఒక ముడుపు ఇస్తారనమాట. మనం ఒక 100 రూపీస్ ఇస్తే మనకు కొబ్బరికాయ అది ఇస్తారు. సో మనము ఆ కొబ్బరికాయలో కోరిక కోరుకొని, అంటే ఆ కొబ్బరికాయ పట్టుకొని కోరిక కోరుకొని ఒక 11 టైమ్స్ ప్రదక్షిణలు చేస్తే అండ్ తర్వాత స్వామికి ఇవ్వాలి. తను ఒక మంత్రం చదివేసి మనకి ఇస్తారనమాట. అప్పుడు మళ్ళీ ముడుపు కట్టే దగ్గరకు వచ్చి ముడుపు కట్టుకుంటూ 3 ప్రదక్షిణలు చేయాలి. సో మన కోరికలని తీర్తాయని నమ్మకం అంట ఇక్కడ. సో నేను కూడా కొబ్బరికాయ తీసుకొని ప్రదక్షిణలన్నీ చేశాను. సో ఇప్పుడైతే అంతా అయిపోయింది అండ్ మేము కిందికి వచ్చేసాం. పైన ఎంత అలౌడ్ లేకుండే, సో అందుకే కింద నుంచే చూసేస్తున్నాం మీకు. అండ్ ఇక్కడ వెనకాల వ్యూ ఎంత బాగుంది తెలుసా, మీకు చూపిస్తాను. చూసారా అసలు ఆ కొండలు, క్రేజీ, చాలా బాగుంది అసలు. నేను మీకు మళ్ళీ బ్యాక్ క్యామ్ పెట్టి కూడా చూపిస్తాను. అండ్ ప్రస్తుతం ఇది 2nd ప్లేస్ కవర్ చేస్తాం. అండ్ 3rd ఇంకొక తోటకు వెళ్ళబోతున్నాం మేము. అంటే అత్తయ్య వాళ్ళది, అంటే వాళ్ళు ఎవరో భోజనాలు పెడుతున్నారంట. లైక్ తోటలో ఒక గుడి ఉంటుంది అండ్ అక్కడ మాకు ఏదో వన భోజనాలు సంథింగ్ లైక్ దాట్. సో మేము అందుకని చెప్పేసి దానికి కూడా వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ నాకైతే ఇక్కడ ఈ గుడిలో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా మొక్కడం, కోరికలు సంథింగ్ ఉంటాయి కదా, అదంతా ప్రాసెస్ నాకు చాలా నచ్చింది అనమాట అది. అండ్ ఇక్కడ వచ్చేసి పాపం శశాంక్ వెయిట్ చేస్తున్నాడు. నేను మొత్తం ప్రదక్షిణ చేసే వరకు చాలా అలసిపోయి ఉంటాడు. చూడండి, హీస్ అన్నీ నాకు ఇచ్చిన పనులు అన్నీ పట్టుకొని హీస్ గోయింగ్. చలో ఇప్పుడు మేము వచ్చేసి విల్ ట్రావెల్ టు దట్ ప్లేస్. స్టే ట్యూన్డ్. అండ్ ఇక్కడ మా పైన చూసారు కదా కొండ అనమాట. అది ఇంట్లో అంతా కవర్ అవ్వట్లేదు, కానీ మేము గుడి ఎక్కినప్పుడు చాలా మంచి వ్యూ ఉండే. అండ్ ఇక్కడ నుంచి దగ్గర నుంచి కాబట్టి మనకు అంత వ్యూ కనిపించట్లేదు. సో ఇప్పుడైతే నేను కార్ ఎక్కిస్తున్నా. అండ్ చలో మూవ్ టు అదర్ ప్లేస్. బాయ్. అండ్ ఇక్కడైతే మేము పారాయణం ప్లేస్కి వచ్చేసాము. అండ్ అయిపోయింది. అంటే పారాయణం ఇంకా జరుగుతుంది, కానీ మేము ఈవినింగే వెళ్ళేది ఉంది. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. అండ్ శశాంక్కి కూడా కొంచెం లైక్ అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయినాడు. సో అందుకని చెప్పేసి మేము ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. అండ్ నేనైతే కొన్ని రికార్డింగ్స్ పెడతాను పారాయణంవి. మేమైతే అందులో కూర్చోలేదు, ఎందుకంటే అత్తయ్య కూర్చున్నారు కదా. సో మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. సో కీప్ వాచింగ్. ఒకవేళ ఈవినింగ్ వరకు బ్లాగ్ చేస్తే దాన్ని కీప్ వాచింగ్. బాయ్, స్టే ట్యూన్. బాయ్. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము ఇది ఎక్కడైనా కొంచెం బయట తిందాము ఈసారి అని చెప్పేసి అనుకున్నాము. అందుకని తిరుపతిలో ఇంకొక హిడెన్ జెమ్ అనమాట ఇది కేవ్ థీమ్ రెస్టారెంట్. ఇది 5 స్టార్ రెస్టారెంట్ అనమాట. మీకు మెయిన్ రోడ్లోనే ఉంటుంది తిరుపతికి వెళ్ళే దారిలో, కానీ దాంట్లో 5th ఫ్లోర్లో ఇలా ఈ థీమ్ పెట్టారు. ఇది చాలా కొత్తగా పెట్టారు. ఎవరైనా తిరుపతి వస్తే ఈ రెస్టారెంట్ మస్ట్ విజిట్ చేయండి. ఇది చాలామందికి తెలీదు, అండర్ రేటెడ్ అనమాట, బట్ చాలా బాగుంది. సో విజిట్ చేయండి. చిన్నపిల్లలైతే పక్కా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇది చూసి. సో గైస్, మేము ఒక గుహకు వచ్చాము ఇప్పుడు ప్రస్తుతానికి. అడవిలో తప్పిపోయి నల్లమల్ల అడవిలో తప్పిపోయి ఒక గుహకు వచ్చేసాం అన్నమాట. చూస్తున్నారు కదా, సో అది అన్నమాట. యాక్చువల్లీ ఇది పైవస్రాయ్ అని చెప్పేసి అదొక హోటల్ అయితే వాళ్ళ గుహ. అంటే పైన చూస్తే కొత్త స్పెషల్ పెట్టారని వస్తే పైన అంతా గుహలాగా ఉంది, ఏదో ఏమంటారు జూ టైప్, కేవ్స్ టైప్ ఉంది. చూసారు కదా, నేను మీకు చూపిస్తా. అయినా మీకు ఏమంత చీకటి, మీకు ఏమంత కనిపించదు, కానీ మేము షూట్ చేయడానికి ట్రై చేస్తాం. లాస్ట్ మంత్లో 2 days రెగ్యులర్ చేయలేను. అది ఇప్పుడు నేను ఆలోచించాను, లెటర్ రెగ్యులర్.
ఓకే దానికి ఎక్స్క్యూజ్ బ్రాకలీ మంచూరియా, క్రిస్పీ కార్న్, వెజిటబుల్ సూప్ మమ్మీ. ఇదైతే వచ్చేసి మేము క్రిస్పీ కార్న్, వన్ ఆఫ్ మై ఫేవరెట్, అండ్ బ్రాకలీ మంచూరియా, సూప్, స్వీట్ కార్న్ సూప్ మళ్ళీ పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది అండ్ మేము ఇంటికి రిటర్న్ అవుతున్నాం. సో ఇక్కడ రిసెప్షన్లో కొంచెంసేపు కూర్చున్నాం అనమాట, ఇట్లా జస్ట్ ఫొటోస్ దిగడానికి. అండ్ దీంతో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది.